బొమ్మలతో కట్టబడింది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. వారు దిగిన తర్వాత ఎక్కొచ్చు, వారు దిగిన తర్వాత ఎక్కొచ్చు. దయచేసి సహకరించండి అందరూ కూడా. వారు దిగిన తర్వాతనే ఎక్కాలి, దిగిన తర్వాతనే మిగతా వాళ్ళు ఎక్కాలి. అందరూ సహకరించండి. అందరూ సహకరించి చాలా వీక్ గా ఉన్నాయి. ఏమిటి 5 నిమిషాల సమయం పాటిస్తే అందరూ ఎక్కొచ్చండి. దయచేసి ఏమనుకోవద్దు, అందరూ సహకరించండి. కారణం ఏంటంటే మెట్లు వీక్గా ఉన్నాయి, అందుకోసం రాట్లా బ్లూ స్క్రీన్ వస్తుంది. దయచేసి అందరూ సహకరించండి. కిందికి దిగిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కండి. ఎవరు ఏమి అనుకోవద్దు. 5 నిమిషాలు సమయాన్ని పాటించాలి. దయచేసి ముఖ్య నాయకులు ఎక్కండి, విగ్రహం కిందే ఉండండి. దయచేసి అర్థం చేసుకోండి. వాజ్పేయి గారు దయచేసి కార్యక్రమాలు వచ్చి వారికి పైన ఉన్న వాళ్ళు దిగంగానే మిగతా వాళ్ళు ఎక్కచ్చు. పైన ఉన్న వాళ్ళు దిగిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కచ్చు. దయచేసి దారి ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్షులు గారు వస్తున్నారు. సత్యనారాయణ గారు వాజ్పేయి గారు వడ్డిరాలి మాధవ్ గారి నాయకత్వం, వడ్డిరాలి మాధవ్ గారి నాయకత్వం. లక్ష్మీపురం జంక్షన్లో
ఇవాళ దీన్ని వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది. దాంతోపాటు కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక పెద్ద పోరాటం 70 సంవత్సరాలు పైగా చేయటం, 60 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా ఆయన పార్లమెంట్లో గలమెత్తడం, వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా, అవినీతి మరక లేకుండా, ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు అంటే ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం, ఆయన నేతృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మానవత్వం, ఆయన కవిత్వం ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఒక కవి హృదయుడు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా అందరినీ ఆకర్షించి ఆ రోజుండే భావి భారత ప్రధాని నెహ్రూ గారు ఆయన్ని స్వయంగా రాబో కాలంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అవుతాడు అంటే ఆయన ఏ విధంగా ఆ రోజు ఆయన వాగ్బాణాలు కానీ ఆయన వ్యవహారం ఉందో మనందరం కూడా గమనించవచ్చు. ఆ విధంగా దేశంలో అనేక మౌలిక మార్పులు చేయడానికి, ముఖ్యంగా దేశం యొక్క రహదారులు అలాగే దేశంలో టెలికాం విప్లవం తీసుకురావడానికి, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి, మొత్తం పోర్ట్లన్నీ కనెక్ట్ చేయడానికి, దేశంలో ఉండే నదులన్నీ అనుసంధానం చేయాలనే ఒక ఆలోచన, ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి, అలాగే దేశంలో అతి ముఖ్యంగా పొలిటికల్ కనెక్టివిటీ విభిన్న దృక్పథం కలిగిన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఏక రూపంలో తీసుకొచ్చి ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపడం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. 5 సంవత్సరాల యొక్క కాలఖండంలో ఆయన చేసిన అనేక రకాల అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలే నేడు మనందరం చూస్తున్నాం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఏ విధంగా విద్య గ్రామీణం అలాగే గిరిజన ప్రాంతాలకి విస్తరించిందో, దాంతోపాటు ఏదైతే గ్రామీణ సడక్ యోజన ద్వారా అన్ని గ్రామాలు అనుసంధానం చేయబడ్డాయో, అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా అందరి పేదవాళ్ళకి ఉపాధి ఏ విధంగా దక్కుతుందో, ఇటువంటి అనేక రకాల మౌలిక మార్పులు చేయడంతో పాటు దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా తీసుకురావడంలో కారణభూతమయ్యాడు. కనుకనే 5 సంవత్సరాల కాలఖండం సుపరిపాలనగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అభివర్ణించడంతో పాటు ఆయన జయంతిని మనం సుపరిపాలనా దివస్గా చేసుకుంటాం. అటువంటి ఒక మహోత్పమైన వ్యక్తి, అటువంటి యుగ పురుషుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఈరోజు గుంటూరు అంటే ఇది చరిత్రలో రాజకీయానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. కొండా వెంకట పంతులు గారు ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అనేక మంది స్వతంత్ర సేనాలు పుట్టిన గడ్డ, అలాగే రాజకీయానికి చైతన్యానికి మారుపేరు. అటువంటి గుంటూరులో అటల్జీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప కార్యక్రమంగా భావిస్తాం. రాబో కాలంలో తప్పనిసరిగా ఈ యొక్క విగ్రహమైన స్ఫూర్తి నేటి రాజకీయ నాయకులతో పాటు నేటి యువతరానికి రాబో తరానికి కూడా అది పెద్ద స్ఫూర్తి ప్రదాతగా ఉంటుందని, ముఖ్యంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు, దాంతోపాటు నగర మేయర్ నాని గారు, అలాగే మన యొక్క ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు, అలాగే విగ్రహదాత అలాగే రత్నగిరి బాబు గారు, అలాగే ముఖ్యంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి సందర్భంగా అభినందన తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర నాయకులు జయప్రకాష్ గారికి అలాగే ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కన్వీనర్ శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు అలాగే ఇతర నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రాబో కాలంలో తప్పనిసరిగా అటల్జీ పైన అనేక రకాల కార్యక్రమాలు చేయడంతో పాటు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే నేటి తరానికి ఆయన ఉదాహరణగా మిగలాలని చెప్పి ఆ యొక్క స్ఫూర్తి అందరిలో కలిగించడం కోసమే ఈ యొక్క కివుడలి వాజ్పేయి కూడలుగా పెట్టాలని చెప్పి ఆయన యొక్క స్ఫూర్తి ప్రేరణ అందరిలో కలగాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష.